ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆయన ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పరమగీతం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం, మనందరికీ తెలిసిందే. ఈ గ్రంథాన్ని యూదులు మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. అంత పరిశుద్ధంగా ఈ గ్రంథాన్ని చదువుతారు వాళ్ళు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆయన సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గూర్చి తెలియజేస్తూ ఉంది. ఈ పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలోని వాక్యం మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సమక్షంలో కూర్చున్న వధువుగా ఉన్నటువంటి మనకు, మన మధ్య ఉన్నటువంటి సంబంధానికి ఇది ప్రతీక. మనం దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో అనుభవించే ఆనందం, భద్రత, రక్షణ, సంతృప్తి, మాధుర్యం ఇవన్నీ కూడా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ చిన్న మాటను ఎంచుకోవడం జరిగింది. ఇది నాన్న సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఈ పరమగీత గ్రంథం అంతటి మీద ధ్యానం చేశాను నేను. సుమారుగా 20 సంవత్సరాల క్రితం 2002, 2004 ప్రాంతంలో ఈ పరమగీత గ్రంథంలోని ప్రతి వాక్యం మీద కూడా ధ్యానం చేయటం జరిగింది. మరొకసారి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మన ఆరాధనకు సహాయకరంగా ఈ దినాన ధ్యానించడం దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ప్రభువుని ఎలా ఆరాధించాలో, ప్రభు సన్నిధిలో ఇంకా ఎక్కువగా మనం ఆయన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన ఆరాధనలో కొనసాగాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధనలో గడుపుదాం. ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం పొందే ఆనందం. మొట్టమొదటిది ఏంటి? దేవుని సన్నిధిలో మనం పొందే ఆనందం. రెండవదిగా ఆయన నీడలో మనం పొందే భద్రత. ఆయన నీడలో మనం పొందే భద్రత, రక్షణ. మూడవదిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మాధుర్యం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మాధుర్యం. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ వచనంలో దాగి ఉన్నాయండి. కాబట్టి వీటన్నిటిని బట్టి వీటిని ధ్యానించుకుంటూ ఉండగా మన ఆత్మలు దేవుని ఆరాధించాలనే తపనతో ఇంకా ఎక్కువగా మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ వధువుగా చెప్పబడినటువంటి ఒక స్త్రీ, శూలంబతి కావచ్చు, తన ప్రియుని నీడలో కూర్చొని ఉండటాన్ని మనం చూస్తున్నామండి. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. తన ప్రియుని యొక్క నీడ అంటే దేవుని సమక్షంలో కూర్చొని ఆనందించటాన్ని ఈ వాక్య భాగంతో మనం పోల్చవచ్చు. మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఆనందించటాన్ని ఆ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధి అనేది నిజంగా మనం ఆలోచిస్తే అన్ని పరిస్థితుల్లో కూడా మన హృదయాన్ని నింపుతుంది. దేవుని సన్నిధిలో కూర్చుంటే మన హృదయం సంతోషంతో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉంటే మన హృదయం ఉప్పొంగుతుంది. కాబట్టి దేవుని సన్నిధి అన్ని పరిస్థితులకు మన యొక్క జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఈ ఆనందం అనేది క్షణికమైన ఆనందం కాదండి. ఏదో 3 గంటలు పొందే ఆనందం కాదు, లేకపోతే 2 గంటలు పొందే ఆనందం కాదు. చాలామంది ఆనందం కోసం సినిమాలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. సినిమా చూసినంతసేపు ఆనందిస్తారు, షికార్లు చేసినంత వరకు ఆనందిస్తారు, వచ్చిన తర్వాత మరలా ఆనందాన్ని కోల్పోతారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం అనేది ఒక క్షణికమైనటువంటి ఆనందం కాదు, అది శాశ్వతమైనటువంటి ఆనందం, సంపూర్ణమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి సంతోషం అక్కడ దాగి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆనందాన్ని చవి చూసినటువంటి కీర్తనాకారుడు
తన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని సన్నిధి యొక్క భాగ్యాన్ని వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు మన హృదయాన్ని అద్దుకుంటాయి. చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 16వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడైనటువంటి దావీదు మహాభక్తుడు చెప్పిన మాట ఏంటంటే, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవు. చూసారా, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటుని అని ఇక్కడ షూలమితి తెలియజేస్తూ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధికి రావటం వలన మన జీవితాల్లో పొందే గొప్ప సంతోషాన్ని, ఆ ప్రాముఖ్యతను మీరు ఎప్పుడన్నా గమనించారా? దేవుని సన్నిధిలో రాకుండా ఇంట్లోనే కూర్చుంటే ఆ సంతోషం మనకు రాదండి. ఏదో మన ఆలోచనలు ఉంటాయి, మన సమస్యలు ఉంటాయి, వాటితోనే మన జీవితం గడుపుతూ ఉంటాం. దేవుని సన్నిధికి రావటం ఎంత ప్రాముఖ్యమో గమనించావా? నీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది అనుకుంటారు, నేను ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటాను అని అనుకోవచ్చు. నీవు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత ప్రార్థనలో నీవు ఎంతగా గడిపినప్పటికీ, సంఘముతో కూడి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయించడంలో ఉన్నటువంటి ఆనందం గొప్పగా ఉంటుంది. సంఘంగా కూడి ప్రభువుని ఆరాధించడంలో ఒక గొప్ప ఆనందం ఉందండి. వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో కూర్చొని ఎంతసేపు ప్రార్థన చేసినా ఆనందం నీవు పొందలేవు. ఇటువంటి గొప్ప ఆనందాన్ని పొందినటువంటి దావీదు భక్తుడే అనేకసార్లు దేవుని యొక్క సన్నిధి యొక్క ఆనందాన్ని అనుభవించినటువంటి దావీదు భక్తుడు ఎంతో బిజీగా ఉన్నాడు. దావీదు భక్తుడు ఆయన ఒక రాజు, తన రాజ్యంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు చూడాలి, పరిపాలన చేయాలి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి మాధుర్యాన్ని అనుభవించినటువంటి దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడండి. చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంతసేపు అండి ఆయన దేవుని మందిరంలో నివసించేది? ఒక 3 గంటలేనా, లేకపోతే 4 గంటల, వారానికి ఒకసారా? ఆయన రాజు, చాలా బిజీగా ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించినటువంటి రాజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను, ఎందుకంటే ఆయన నీడలో నాకు ఆనందం ఉంది. పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటుని. కాబట్టి అంతా దేవుని సన్నిధి యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదుకి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన జీవితంలో ఉన్నది ఏంటంటే కేవలం దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ, అదే అతని యొక్క ఆకలి, అదే అతని యొక్క దాహం. అంతకన్నా ఆకలి దాహం అతనికి వేరేది ఏమీ లేదు. అలా గడపటాన్ని దావీదు తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడండి? దేవుని సన్నిధిలో గడపటం. తర్వాతే రాజరికం అనేది. ఆయన రాజుగా ఉండాలని కోరుకోలేదు, దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా ఆయన తన సన్నిధి ఎప్పుడు కూడా దేవునిలో గడపడానికే కోరుకున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని బట్టి, తన యొక్క వ్యాపారాన్ని బట్టి వాటిలో బిజీ అయిపోలేదు. ఆ వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడే, ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడే, ఆయనకున్నటువంటి రాజరికాన్ని ఇచ్చిన దేవుడే. వాటిని ఇచ్చాడని చెప్పేసి దేవుడిని మర్చిపోలేదు. దేవుని సన్నిధిలో ఆయన నా జీవితకాలం అంతా గడపడానికి నేను సిద్ధపడుతున్నాను. చూసారా, దేవుని ఆరాధించట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తామని. మన జీవితాలు అనేక సందర్భాల్లో మన యొక్క ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, మన పనుల్లో కానీ మనం బిజీ అయిపోయినప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి కూడా అదే వ్యాపారపు ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని మందిరంలోకి వచ్చి కూడా అదే రీతిగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో అటువంటి దేవుని సన్నిధి యొక్క మహాభాగ్యాన్ని గూర్చి కీర్తనాకారుడు ఇంకా బాగా వివరిస్తున్నాడు. చూడండి, కీర్తనలో 84:10, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టము. కాబట్టి ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందో తెలుసా? నీవు ఇంటి దగ్గర ఎంతైనా ప్రార్థన చేసుకో, నీ కుటుంబ ప్రార్థనలు చేసుకో, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకో, కానీ దేవుని మందిరంలో
సంఘమంతుడితో కలిసి ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యం తెలియజేస్తుందండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట అంటున్నాడు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. గుడారంలో నివసించడం కంటే మందిరద్వారం వద్ద ఉండటం మేలయ్యా అంటున్నాడు. మనం గుడారాలు వేసుకుంటాం, అవన్నీ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరములో చేరి ఆరాధించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి సంఘమంతటితో కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి భాగ్యాన్ని మనం పొందగలుగుతామండి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. కృత నిబంధనలో చూసేమనుకోండి, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నామని ఏడుస్తూ కూర్చున్నారా? వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. పౌలు శీలలు చెరసాల్లో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన దేవుని యొక్క జోక్యానికి కారణమైంది. దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. చెరసాల్లో ఉండి ఆరాధిస్తున్నారు వారు. ఖైదీలందరూ వింటూ ఉన్నారు. గొప్ప అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. జైలు తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఒక గొప్ప సంఘటన అక్కడ దారి తీసింది. అంటే దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. ఇది నాన్న పరమగీతంలోని 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆయన నీడంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి మనకి ఇస్తున్నటువంటి ఆనందం ఈ దినాన మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్న సంఘటనల ద్వారా నీవు అనేకమైన సవాళ్ళు ఎదుర్కోవచ్చు. కానీ ఈ దినాన నీ ముందు ఒక ప్రశ్న, దేవుని సన్నిధిలో దేవుడి ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన సంఘటనల ద్వారా నీవు సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భంలో దేవుని సన్నిధి నీకు ఎప్పుడైనా సమాధానాన్ని అనుగ్రహించినటువంటి సందర్భం ఉందా? పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఈ సమయంలో దేవుడు నాకు జోక్యం చేసుకున్నాడు, నా జీవితంలో నాకు సమాధానాన్ని అనుగ్రహించాడు. అటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఉంటే నీవు లేచి సాక్ష్యం చెప్పవచ్చు. లేదా అటువంటి పరిస్థితుల్లో గత వారం అంతట్లో ఎంతమంది దేవుని సన్నిధిని వెతికారో కూడా చెప్పండి. నా పరిస్థితులు కఠిన పరిస్థితి వచ్చింది, గత వారం నేను దేవుని సన్నిధిని వెతికాను, దేవుడు నాకు తన కృపను అనుగ్రహించాడని ఎంతమంది చెప్పగలుగుతారు? మనం ఏదో దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, కానీ ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనం వేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈ పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఆనందభరితనై నేను ఆయన నీడలో కూర్చున్నానని ఆమె చెప్తుందంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, సంతోషం నీవు అనుభవిస్తున్నావా లేదా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ, నిజంగా అటువంటి ఆనందాన్ని అనుభవిస్తే ఆయనను ఆత్మతో సత్యముతో బిగ్గరగా ఆరాధించాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక రెండవదిగా చూసినట్లయితే, రెండవదిగా ఇక్కడ ఈ షూలమ్మతి అనబడే ఈ స్త్రీ తెలియజేస్తున్నటువంటి రెండవ మాట ఏంటంటే, నేను అతని నీడను కూర్చుంటుని అనే మాట కూడా రాయబడింది. నేను అతని నీడను కూర్చుంటుని. ఆయన నీడలో ఉన్నటువంటి భద్రత, ఆయన నీడలో ఉన్నటువంటి సంరక్షణ, జల్దరు వృక్షపు నీడలో దేవుని యొక్క భద్రత ఉంది. దేవుని యొక్క రక్షణకరి సంకేతంగా కనిపిస్తూ ఉంది. నేను ఆయన నీడలో కూర్చున్నానంటే ఆయన నీ జీవితంలో భద్రత అనుగ్రహించేవాడు, నీ జీవితంలో రక్షణ అనుగ్రహించాడు. గత వారంలో తుఫానులు వచ్చాయి. ఇటు ఖమ్మం వైపు, అలాగే ఆంధ్రప్రదేశ్ విజయవాడ వైపులో చూస్తే ఘోరమైనటువంటి తుఫాను వచ్చింది. ఎన్నడూ లేని విధంగా నీరు పొంగి పారింది. అనేకులు నిరాశ్రయులయ్యారు. మన జీవిత తుఫానుల నుండి దేవుడు మనకు శరణు భద్రత అందిస్తాడండి. ఆయన నీడలో మనకు భద్రత ఉంది. మన జీవిత తుఫానుల నుండి దేవుడు మనకు శరణు అనుగ్రహిస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు, భద్రత అనుగ్రహిస్తాడు. ఎండాకాలంలో సూర్యుడు వేడిగా బగబగ మండుతుంది అనుకోండి, చెట్టు నీడలోకి వెళితే మనకేమొస్తుంది? మనకు హాయిగా ఉంటుంది. ఆ సూర్యకిరణాల నుంచి చెట్టు నీడ అనేది మనకు గొప్ప ఉపశమనాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అదే రీతిగా ఈ జీవిత తుఫానుల నుండి దేవుడు మనకు ఆశ్రయం అనుగ్రహిస్తాడు. అదే ఆయన చెట్టు నీడ. ఆయన నీడలో భద్రత ఉంది. ఆయన భద్రత అనేది ఎల్లప్పుడూ కూడా ఉంది. కొంచెం సమయం ఉండి కొంచెం పోయేది కాదండి. కీర్తనలు 91వ కీర్తన 1-2 వచనాలు ఈ విషయాన్ని బాగా మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, కీర్తనలు 91 1-2 వచనాలు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన నీడ భాగ్యాన్ని పొందినటువంటి దావీదు భక్తుడు ఎలా తెలియజేస్తున్నాడు చూడండి. మొట్టమొదటి దాంట్లో మనం చూసాం, ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఏమేమి వరాలు అడిగాడో చూసాం. అలాగే ఆయన నీడ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి, దేవుని యొక్క శరణులో
ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. మహోన్నతిని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని శరణ్లో ఉండటం అంటే ఏదో తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం కాదండి. తుఫానులు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒక తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి వాటర్ కానీ, ఆహారం కానీ, మందులు కానీ ఇస్తూ ఉంటారు. కానీ దేవుని శరణ్లో ఉండటం అంటే అది తాత్కాలికమైన షెల్టర్ కాదు, అది ఒక శాశ్వతమైనటువంటి నివాసం అండి. తాత్కాలికంగా వంతెనలు కూలిపోతూ ఉంటాయి, అలాగే కట్టడాలు కూలిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎల్లప్పుడూ తాత్కాలికంగా ఉంటాయి. కానీ స్థిరంగా శాశ్వతంగా ఉండేది ఏంటో తెలుసా? ఆయన యొక్క నీడ, యెహోవా యొక్క నీడ స్థిరంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆశ్రయం కానీ, ఆయన నీడ కానీ, ఆయన షెల్టర్ కానీ ఎలా ఉంటుందో అక్కడ యెషయా భక్తుడు తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ప్రభు యొక్క నీడ ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం. భీకరులైన కేవలం వారి యొక్క ఊపిరి ఎలా ఉంటుందంటే గాలివానలాగా ఉంటుందట. ఆ భీకరుల యొక్క ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉన్న సమయంలో బీదలకు ఆయన శరణ్యంగా ఉన్నాడు. దరిద్రులకు గాలివాన తగలకుండా ఆశ్రయంగా, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. తుఫానులో షెల్టర్ కోసం మనం ఎదుగుతాం జనరల్గా. అటువంటి పరిస్థితులు మనం ఎప్పుడైనా ఎదుర్కొన్నాం అనుకోండి, తుఫానులు వచ్చినప్పుడు షెల్టర్ కొరకు మనం ఎదుగుతాం. ఇది దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం వెతకాలి. నీ జీవితంలో తుఫాను వంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సమయంలో, నిరాశ నిస్పృహలు ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో దేవుని ఆశ్రయాన్ని వెతకాలి. ఈలోక సంబంధమైన భౌతికమైనటువంటి షెల్టర్ వెతకటం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి తుఫానులు ఎదురైనప్పుడు దేవుని వెతకట్లో నీవు త్వరపడాలి. ఆయన షెల్టర్లోనికి వచ్చినప్పుడు మనం పొందే ఒక నీడ లేకపోతే ఆశీర్వాదం గురించి కీర్తనకారుడు 121వ కీర్తనలో తెలియజేస్తాడు. చూడండి, 121వ కీర్తన 5-6 వచనంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎలా ఉంటున్నాడండి యెహోవా ఇక్కడ? వారికి నీడగా ఉంటున్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆయన నీడలో భద్రత ఉంది. మనకి ఆనందభరితనై నేను ఆయన నీడలోనికి వెళ్ళానని ఇక్కడ శూలం మీద చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన నన్ను సంరక్షించేవాడు, ఆయన నన్ను భద్రపరిచేవాడు. దేవుడు స్థిరమైనటువంటి భద్రత మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ఆ నీడ ఎల్లప్పుడూ ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే నీడ ఉంటుంది. సూర్యుడు వెళ్ళిపోతే ఏమవుతుంది? నీడ మాయమవుతుంది. కానీ మన జీవితంలో నీతి సూర్యుడు నిత్యము ఉంటాడండి. కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఆయన నీడ నిత్యము ఉంటుంది. మనం ఎదుర్కొనే అనేకమైనటువంటి సవాళ్ళలో కావచ్చు, అనేక ఛాలెంజెస్లో ఆయన భద్రత మనకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు జీవిత చరిత్ర మనందరికీ తెలుసండి. అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో కనిపిస్తుంది. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని ప్రభువు ఎలా కాపాడాడో నిర్గమకాండం మనకు ఒక గొప్ప సాక్ష్యం చెబుతుంది. పగటి వేళ ఎక్కడున్నాడు? మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రి వేళ ఎక్కడున్నాడు? అగ్నిస్తంభంలో ఉండి వారిని కాపాడాడు. వారిని ఆ యొక్క అరణ్యంలో నడిపించడం మాత్రమే కాదండి, ఆయన వారికి రక్షణ అనుగ్రహించాడు, భద్రత కూడా అనుగ్రహించాడు. కొన్నిసార్లు నడిపిస్తున్నప్పుడు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, కానీ ఆ భద్రత అనేది ఉండదు. కానీ ఆయన భద్రత, పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి రక్షణ భద్రత అనుగ్రహించాడు. ఇది మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నీ జీవితంలో ఏ విషయంలో దేవుని యొక్క రక్షణ కావాలి? ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ దినాన నీ జీవితంలో ఏ విషయంలో దేవుని యొక్క భద్రత కావాలి? నీ యొక్క సమస్యల్లో ఆయన భద్రత అనుగ్రహిస్తాడు, నీ యొక్క లేమిలో కలిమిలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగినటువంటి భద్రతలో నీవు జీవించాలని అనుకుంటున్నావా లేదా? ఈ దినాన నీవు ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుంటే ప్రభు దగ్గరకు వచ్చి నీవు ప్రార్థించగలుగుతావు. ఒకవేళ ఆ భద్రత నీవు ఇంకా పొందుతూ ఉన్నట్లయితే ప్రభువును ఆరాధించగలుగుతావు. ఇది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నీడలో భద్రత. ఇక మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ అతని ఫలము నా జిహ్వకు మధురము అంటూ ఉన్నది.
షూలమ్మతి ఏమంటుందండి? అతని ఫలము నా జిహ్వకు మధురము. ఫలము అంటే ఆశీర్వాదాలండి. ఆయన ఆశీర్వాదాలు మధురమైనవి. ఆయన ఫలము నా జిహ్వకు అతి మధురమని ఇక్కడ వధువు తెలియజేయటంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన ఆశీర్వాదాల్లో ఉన్న సంతోషాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది. ఆమె ఆశీర్వాదాలు అనుభవించినటువంటి ఆ యొక్క షూలమ్మతి దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది. ఆ ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి మాత్రమే కాదండి, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఆహారం కావాలి, వెహికల్ కావాలి, లేకపోతే బస్సు మంచి కారు కావాలి, ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మీయమైనటువంటి ఆహారాలు వేరుగా ఉన్నాయండి. నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, నిత్యము ఆయనతో ఉండటానికి పరలోక సంబంధమైన గృహాన్ని అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు మన ఆత్మకు సంతృప్తిని అనుగ్రహిస్తాయి. చూడండి, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 8వ వచనం చూస్తే, అటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందినటువంటి దావీదు భక్తుడు ప్రభువును ఎలా ఆరాధిస్తున్నాడు, ఎలా ఆయన గణపరుస్తున్నాడో చూడండి. అక్కడ 34:8, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూచి తెలుసుకొనండి. ఇక్కడ షూలమ్మతి రుచి చూచి ఏమని చెప్తుంది? ఆయన ఫలం ఏమని చెబుతుంది? నా జిహ్వకు మధురము, ఆయన ఫలము నాకు మధురమైందని తెలియజేస్తుంది. దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన ఆత్మకు ఒక పండగ లాంటివండి. మన ఆత్మకు పండగ లాంటివి. ఒక మంచి రుచిగల భోజనాన్ని తిన్నప్పుడు మనం ఎంతగా సంతోషిస్తామో, దేవుని ఆశీర్వాదాలు కూడా రుచి చూచినప్పుడు నీ యొక్క ఆత్మ అంతగా సంతోషిస్తుంది. కాబట్టి ఇది దేని కొరకు మనం మన డబ్బులను వ్యయం చేస్తున్నాం? అటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి మన యొక్క డబ్బులను వ్యయం చేస్తున్నామా, లేక లోక సంబంధమైన సంతోషాన్ని పొందడానికి మనం మన డబ్బులు వ్యయం చేస్తున్నామా? అనేక మంది దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడు అనుగ్రహించే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందలేక ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు వెతుక్కుంటూ ఉన్నారు. అందుకనే యెషయా భక్తుడు అంటున్నాడు, చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు, ఆయన ఫలము నా జిహ్వకు మధురమని ఇక్కడ షూలమ్మతి తెలియజేస్తామంటే ఆ ఫలం కోరుకోవట్లేదు చాలామంది, భూ సంబంధమైన ఫలాలను కోరుకుంటున్నారు. అందుకని ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, ఆహారము దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైంది కావాలంటే ఆయన అనుగ్రహించే ఫలాన్ని పొందాలి, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందాలి. కాబట్టి లోకం అనుగ్రహించే సంతోషం కాదండి మనకు కావాల్సింది. ఇంటి దగ్గర కూర్చొని ఉండి లోక సంబంధమైన పనులు చేస్తామంటే సంతోషం కలుగుతుంది, కానీ అది కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి ప్రపంచం ఇచ్చేదానికన్నా గొప్ప సంతృప్తి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్ద దొరుకుతుంది. దేవునిలో మనము అంటుగట్టబడినప్పుడు మాత్రమే దొరుకుతుంది. దేవుని వద్దకు చేరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే దొరుకుతుంది. అదే యోహాను భక్తుడు తెలియజేస్తాడు 15వ అధ్యాయం 8వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఫలించాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం తెగిపోతే ఏముందండి? ఒక వారం మందిరానికి రాకపోతే దేవునితో సంబంధం కట్, మళ్ళీ 2వ వారం వస్తే మళ్ళీ సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే ఆ వారం అంతా దేవునితో సంబంధాన్ని కోల్పోతావు. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే మనము ఫలించగలుగుతాం. దేవునితో సంబంధాన్ని కోల్పోతే మన జీవితంలో ఫలాలు ఉండవు, మాధుర్యం ఉండదు, మధురం ఉండదు. ఆయన ఫలము నా జీవితంలో మధురాన్ని ఇస్తుంది, నా జిహ్వకు మధురం అని ఇక్కడ షూలమ్మతి తెలియజేస్తుందంటే ఆమె దేవునితో సంబంధం కలిగి ఉంది, దేవుని నీడలో ఉంది. ఆ విధంగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు ఫలించారు. బైబిల్ గ్రంథంలో లేబిలో కూడా దేవునితో సంబంధం కలిగి ఉండి గొప్ప ఫలాలను అనుభవించిన వారు అనేక మంది ఉన్నారండి. రాజుల గ్రంథంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. 1 రాజులు 17వ అధ్యాయం 8-16 వచనాల్లో చూస్తే, సారేపతిలో ఒక విధవరాలు ఉందండి. ఆమెకి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, విధవరాలు, సంపాదించి పెట్టేవాళ్ళు లేరు, కుమారుడు ఉన్నాడు, మరి దేశమంతా కరువు వచ్చింది, ఆమెకున్నది చాలా తక్కువే. అయినప్పటికీ ఆమె దేవుని వాక్యానికి విధేయత చూపించింది.
ప్రవక్త వచ్చి అడుగుతాడమ్మా, నీ దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు. అయ్యా, నాకున్నదేవా తక్కువ, ఈరోజు అప్పం తినేసి నేను నా కొడుకు చచ్చిపోవాలనుకుంటున్నాం. అయినప్పటికీ ఆమె దేవుని వాక్యానికి, దేవుని ప్రవక్తకు విధేయత చూపించింది, దేవుని ద్వారా పొందింది. ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఎలా దేవుని ఆశీర్వాదాలని, ఆయన మాధుర్యాన్ని పొందుతామో ఈ సంఘటన మనకు తెలియజేస్తుందండి. ఆయన ఫలము నా జిహ్వకు అతి మధురము. దేవుడు ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నామా? ఇటువంటి పరిస్థితులు మనందరి జీవితాలు అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి. తింటానికి కూడా ఏమీ లేని సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు, మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు అనుభవించారు? దేవుని సన్నిధికి రావటం ద్వారా ఎన్నిసార్లు మీరు వాటిని అధిగమించారు? దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పగలుగుతారా? శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, శారీరకంగా ఇది పొందాను అది పొందాను మాత్రమే కాదు, ఆత్మీయ ఆశీర్వాదాలను గురించి కూడా చెప్పండి. నా ఆత్మ ఈ విధంగా దుఃఖిస్తూ ఉంది, దేవుని సన్నిధికి రావటం ద్వారా నేను సంతోషాన్ని అనుభవించాను, ఆత్మీయంగా అభివృద్ధి పొందానని ఎంతమంది చెప్పగలుగుతారు? ఇది నాన్న, అదే నిజమైనటువంటి సంతోషం, మాధుర్యం, ఆనందం. కాబట్టి పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలోని ఈ సందేశం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం పొందే ఆనందాన్ని చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం పొందే రక్షణ, భద్రత చూస్తున్నాం. ఆయన ఆశీర్వాదాల మాధుర్యాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆ ఆనందాన్ని పొందడానికి, ఆ ఆశీర్వాదాల కమ్మదనానికి, ఆయన సన్నిధిలో గడపడానికి నీవు దినాన ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? కీర్తనల గ్రంథం 63వ కీర్తనలో దావీదు ఒక మార్గాన్ని ఎంచుకుంటాడండి. 63వ కీర్తన 1-2 వచనాలు చదివితే దావీదు భక్తుడు చూస్తే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. రాజండి ఈయన వేకువనే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ పరిశుద్ధాలయానికి రావాలని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను, ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. ప్రభు ఆలయంలోనికి, ఆయన సన్నిధిలోనికి రావటంలో ఉన్నటువంటి గొప్ప ధన్యత దావీదు గుర్తించాడు కాబట్టే ఆ రీతిగా ఆయన చేయగలుగుతున్నాడు. ప్రభు సన్నిధిలో రావటానికి నువ్వెంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఎంత ఆశపడుతున్నావో ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన దగ్గర మనకు విశ్రాంతి ఉందని, ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంది. కాబట్టి మనం ఆరాధనకు సిద్ధపడుతూ ఉండగా దేవుని సన్నిధి ఆనందాన్ని గురించి చదివాం, ఆయన నీడలో ఉన్నటువంటి భద్రతను గురించి తెలుసుకుందాం, ఆయన ఆశీర్వాదాల మాధుర్యాన్ని గురించి ధ్యానించాం. ఇవన్నీ కూడా నీ కోసం, నా కోసం ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటిని పొందినటువంటి మనం కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఇంత గొప్ప ఆశీర్వాదాలను, ఇంత గొప్ప భద్రతను, ఇంత గొప్ప ఆనందాన్ని, ఇంత గొప్ప ఆశీర్వాదాల మాధుర్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువును ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.